చేసుకుంటూ పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలను ఏర్పాటు చేయకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణానికి సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరంలో గణేశ మండప నిర్వాహకులకు అన్ని అనుమతులు సింగిల్ విండో విధానం ద్వారా లభిస్తాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. మంగళవారం ఉదయం ఇందిరా మైదానంలోని ఉత్సవ కమిటీ కార్యాలయంలో గణేశ మండప నిర్వాహకులకు మరియు సామూహిక నిమజ్జన మహోత్సవానికి చేయవలసిన ఏర్పాట్ల కొరకు ఇవ్వవలసిన పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఫైర్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి పండుగను వేడుకగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందామని తెలిపారు. ఇందుకు నగరపాలక సంస్థ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. మండప నిర్వాహకులు అందరూ పర్యావరణ హితమైన మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని తెలిపారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఫైర్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు అన్నీ ఒకే చోట కూర్చొని అనుమతులు ఇచ్చే విధంగా సింగిల్ విండో విధానం ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని తెలిపారు. క్రమశిక్షణతో పండుగను చేసుకోవాలని ఇందుకోసం ఉత్సవ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు. కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో పండుగను భక్తిపూరితంగా నిర్వహించుకుందామని, సినిమా పాటలు, రికార్డు డాన్సులు, మత్తు పదార్థాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. పైనుంచి ఆదేశాలు కూడా వచ్చాయి కాబట్టి మనం ఆన్లైన్లో సింగిల్ విండో క్లియరెన్స్ పెడుతున్నాము. అలాగే ఒకవేళ ఆన్లైన్లో కుదరకపోతే ఆఫ్లైన్లో కూడా ఇమీడియట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎక్కడైతే మండపాలు పెడుతున్నారో అందరూ వచ్చి ఇందులో సింపుల్గా ఒక అప్లికేషన్ ఫిలప్ చేసేస్తే సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మట్టి బొమ్మలు అయితే కరిగిపోతుంది. ఈ రసాయనాలతో చేసిన బొమ్మల వల్ల వినాయక సాగర్లు వేసాడా అక్కడ చేపలు కానీ ఇలాంటివి జలరాశులు దాన్ని వాటర్ తాగితే అవుటి కూడా ఇబ్బంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించే ఏది కానీ వాడద్దండి, మట్టి బొమ్మలనే వాడండి. మట్టి బొమ్మలు వాడితేనే మనకు కూడా గణనాథ ఆశీస్సులు ఉంటాయి.